దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు విశేషమైన శుభవార్త. ఈ దినమందు మా యొక్క హోలీ ప్యాషన్ మినిస్ట్రీస్ ద్వారా అనుదిన జీవాహారం అనేటువంటి కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా మీకు అందించడంలో మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము. దేవుడు ఈ సంవత్సరం ఆయన యొక్క ఆత్మ ప్రేరణతో ఇచ్చినటువంటి ఆలోచన మేరకు అనుదినము దేవుని వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా మీకు అందించాలనే కోరికతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క జనవరి మాసం 26వ తారీఖున రిపబ్లిక్ డే రోజు తండ్రి, గణతంత్ర దినోత్సవం రోజు నీ నామాన్ని గణపరచుటకు, నీ నామాన్ని మహిమపరచుటకు నీవిచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీవిచ్చినటువంటి ఆత్మీయ ఆలోచన మేరకు నీ ప్రజల ముందు దేవాదిగో తండ్రి అనుదిన జీవాహారం అనేటువంటి కార్యక్రమాన్ని హోలీ ప్యాషన్ మినిస్ట్రీస్ ద్వారా చేయుటకు మీరు కృప చూపించారు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డల యొక్క జీవితాలను నీవు ఆశీర్వాదకరముగా దీవెనకరంగా మార్చగలరని నమ్ముతూ ఉన్నాం ప్రభువా. నువ్వు నమ్మదగిన దేవుడవు దేవా. నీవు నీ వాక్యం చేత ఉతక స్నానము చేతనైనా నీ ప్రజలను ఆశీర్వాదపు దీవెనలనైనా కుమ్మరించగలిగినటువంటి మహా గొప్ప దేవుడు తండ్రి. దేవా, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితాలను నీవు ఆశీర్వాదకరంగా మార్చండి. దేవాని లేఖనములో సెలవిచ్చున్న రీతిగా నేను నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం చేశావు తండ్రి. దేవాదిగో ప్రభునైనా ఈ యొక్క అంశం మీదనైనా నీ ప్రజలతోనైనా నీ వాక్యాన్ని బోధిస్తూ ఉంటుండగా వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నీవు ఎరిగిన దేవుడు. వారి యొక్క పరిస్థితులను మార్చండి, వారిని ఆశీర్వదించండి. దేవా, ఈ వాక్యం ద్వారా అనుదినము వారి ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు, ఆత్మీయ మేలులు పొందుకొనుటకు నీవే సహాయము చేయమని ప్రార్థించచ్చు. దేవా ఇదిగో తండ్రి, ఈ దినమున ఈ యొక్క అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా ప్రారంభిస్తూ ఉంటుండగా దేవా, ప్రారంభము అల్పముగా ఉన్నప్పటికీ ముగింపునైనా సంపూర్ణముగా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు నీవే సహాయము చేయమని, నీ నామ మహిమార్థం కొరకై ఈ కార్యక్రమము అనేక ఆత్మీయ జీవితాలను ఉజ్జీవింపజేయుటకు, అలాగనే ప్రభువా నశించు ఆత్మలు రక్షణలోనికి వచ్చుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవా, నీవే సహాయము చేయండి. నీ కృప చేత నింపి దేవాని నామ మహిమార్థం కొరకు దేవా ఈ కార్యక్రమము అనేకులకు నాయన వెళ్ళి చేరుటకు కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ దినమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ మొదటి అధ్యాయము, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచ్చిన భాగాన్ని మనము చదువుకుందాం. నేను ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని మీతో బోధించడంలో నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈ వాక్యం ద్వారా మీరందరూ ఆత్మీయంగా బలపడాలని, అనేకులకు ఈ వాక్యము యూట్యూబ్ ద్వారా ఆశీర్వాదకరంగా మార్చబడాలని ఆశిస్తూ మరి కార్యక్రమాన్ని జరిగించడం ఎంతో ఆశీర్వాదకరంగా భావిస్తూ ఉన్నాను. ఈ సమయంలో యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా,
2025వ సంవత్సరం జనవరి మాసం 26వ తారీఖున మనము ఉన్నాము. మరి ఈ దినమందు దేశములో రకరకాలైనటువంటి సమాచారాలను మనం వింటూ ఉన్నాం. దేశములో జరుగుతున్నటువంటి, ప్రపంచంలో జరుగుతూ ఉన్నటువంటి అనేక పరిస్థితులను మనం చూసినప్పుడు ఈ సంవత్సరం ఎలా గడిపేస్తామో, ఈ భూమి మీద ఎలా బ్రతుకగలము అన్నటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది. ఎక్కడ చూసినా ఘోరమైనటువంటి పరిస్థితులు వింటా ఉన్నాం. కానీ ఈ సమయంలో దేవుడు, ఈ పరిస్థితుల మధ్యలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని దేవుడు మనకి వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ పరిస్థితులు ఏవైనా కావచ్చు, నీవు ఏ పరిస్థితుల్లోనైనా ఉండవచ్చు. అయ్యో, ఈ సంవత్సరం ప్రారంభంలోనే రకరకాలైన పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నానే, ఇంకా కూడా ఈ సంవత్సరాన్ని ఎలా నేను దాటిపోగలను అని ఒకవేళ నీవు ఆలోచన చేస్తూ ఉండవచ్చు. లేక నీ పరిస్థితులలో, లేక నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి భయపడుతూ, దిగులు పడుతూ, వేదన పడుతూ నీవు ఉండవచ్చు. కానీ దేవుని లేఖనం ఈ దినమందు మనతో ఏం మాట్లాడుతూ ఉంది అని అంటే, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఏ పరిస్థితుల మధ్యలో దేవుడు యెహోషువకు ఈ వాగ్దానం చేస్తా ఉన్నాడు అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు, ఆ బానిసత్వంలో ఉన్నటువంటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలులను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్లే క్రమంలో మోషేను ఎన్నుకొని, మోషేను ఏర్పరుచుకొని, మరి మోషే ద్వారా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలను జరిగించి, మహత్తర కార్యాలను దేవుడు చేసి, మరి ఆ ప్రజలను నడిపించుకొని తీసుకొని వెళ్ళే క్రమములో దేవుడు మోషేను మరి కనానుకు చేరకుండా మోషేను తీసుకునేటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. మోషే మృతి పొందాడు. మోషేను దేవుడు ఏర్పరుచుకొని కొంతకాలము ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడిగా మోషే ఉన్నటువంటి కాలక్రమంలో ఒక ఘట్టానికి వచ్చేసరికి మోషే మృతి పొందుతా ఉన్నాడు. వారికి ఎవరైతే నాయకుడిగా ఉండి అన్ని విషయాలను దేవుని దగ్గరకు తీసుకువెళ్ళి వారి పరిస్థితులకు లేక వారి యొక్క ఇబ్బందులకు పరిష్కారాన్ని ఇస్తూ ఉన్నటువంటి మోషే మృతి పొందడం చాలా విభ్రాంతిలోనికి ఇశ్రాయేలు జనాంగం వెళ్ళిపోయింది. అంతే కదండి, మన యొక్క జీవితంలో కూడా మనకు ముఖ్యులుగా ఉన్నటువంటి వారు, మనకు మరి సహాయకరంగా ఉన్నటువంటి వారు, మన జీవితంలో మనకు మేలు చేసేటువంటి వారు ఒక ఘట్టానికి వచ్చేసరికి మనల్ని విడిచి వెళ్ళినా లేక ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా ఎంతో విభ్రాంతిలోనికి మనం వెళ్ళిపోతాం. అదే పరిస్థితి ఇశ్రాయేలు ప్రజలకు ఎదురైంది. చివరకు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్లే ముందుగా దేవుడు అన్నాడు, మోషే, నీవు దూరం నుండి ఆ దేశాన్ని చూస్తావు కానీ అందులో నీవు ప్రవేశించవు అని దేవుడు చెప్పి మోషేను తీసుకున్నాడు. మోషే మృతి పొందాడు. ఇక ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి నాయకుడు ఎవరూ లేరు. వారి పరిస్థితి ఏమైపోతుందన్నటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయారు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నీ పరిస్థితిని బట్టి నీవు కూడా, అయ్యో నా జీవితం ఎలా అయిపోయింది, నేను ఎలా ముందుకు వెళ్ళాలి, నేను ఎలా నా కుటుంబాన్ని నడిపించుకోవాలి, లేక నేను ఏ రీతిగా ఈ యొక్క దినాలను గడపాలి అనేటువంటి
ఒక భయంకరమైనటువంటి బాధలోనికి నీ వెళ్ళిపోతూ ఉన్నావు కదూ, దేవుడు నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అలనాడు మోషేకు తోడై ఉన్న దేవుడు యెహోషువను, నూను కుమారుడైన యెహోషువను, మోషే యొక్క పరిచారకుడైన యెహోషువను ఏర్పాటు చేసుకొని యెహోషువతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెహోషువా, నేను మోషేకు తోడై ఉన్న రీతిగా నీకును తోడుగా ఉన్నాను అని వాగ్దానం చేశాడు. ఆ క్రమములో దేవుడు అన్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నేను ఏదైతే ప్రమాణం చేసి ఏ దేశానికైతే మిమ్మల్ని పంపిస్తానని లేక స్వాధీనపరుచుకుంటారని సెలవిచ్చానో ఆ దేశాన్ని చేరుకునేంత వరకు నేను నిన్ను విడువను అని వాగ్దానం యెహోషువకు చేస్తా ఉన్నాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూసారా? పరిస్థితులు ఇబ్బందికరముగా మారినప్పటికీ ఎవరూ లేరు, ఇక అనాథలమైపోయాం అనుకునేటువంటి పరిస్థితుల్లోనికి వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అనేటువంటి వాగ్దానం దేవుడు మనకు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీవు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉండవచ్చు, నా దేవుడు గొప్పవాడు, ఆయన నీకు సహాయం చేసే దేవుడు, మోషేకు తోడయున్న దేవుడు, నీకును తోడుగా ఉండి నిన్ను నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. చూడండి, మరొక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తాం. ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో, నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఒక వాగ్దానం చేశాడు అని అంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు ఆయన మనల్ని విడిచిపెట్టడు. అవును, ఈ జనవరి మాసంలో 1వ తారీఖులో అందరూ కూడా దేవుని మందిరంలో వాగ్దానపు కార్డులు తీసుకున్నాం కదండి. ఆ వాగ్దానపు కార్డులు తీసుకునేంత వరకే మన యొక్క విధానం. ఆ తర్వాత వాగ్దానాలు ఎక్కడ పెట్టాం కూడా తెలియదు. దేవుడు ఒక వాగ్దానం నీకు చేశాడు అని అంటే ఆ వాగ్దానాన్ని బట్టి నువ్వు ప్రతిదినము ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ వాగ్దానాన్ని నాకు ఇచ్చావు, ఈ వాగ్దానము నా జీవితంలో నువ్వు నెరవేర్చండి అని ప్రార్థించే వారిగా మనం ఉండాలి. చూడండి, దేవుడు ఒక వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు అని అంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? అనేకులు నిన్ను చేయవదిలి పెట్టారా? అనేకులు నిన్ను రకరకాలుగా మాట్లాడి నిన్ను నిందించి హింసించి నిన్ను వదిలిపెట్టారా? అనాథలా మిగిలిపోయావా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడువను అని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు దేవుడు ఉన్నాడని, దేవుడు నీకు సహాయం చేస్తాడని నమ్మకంతో నీ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి తప్ప వ్యర్థమైన ఆలోచనలోనికి వెళ్ళి జీవితాన్ని ముగించుకునేటువంటి పరిస్థితి నువ్వు తీసుకొని రాకూడదు. అది దేవుని చిత్తము కాదు. చూడండి, మరొక వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నూతన నిబంధనలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. 5వ వచనం 2వ లైను మీరు చూసినట్లయితే, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎడబాయను, ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా.
6వ వచనం, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. చూడండి, అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఏమంటున్నాడు అని అంటే 13వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూసినట్లయితే 5వ వచనం 3వ లైన్లో 2-3 లైన్లు మీరు వచనాలను చదివినట్లయితే ఏమంటున్నాడు? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడు ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అనే మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. నీ పరిస్థితి అలా అయిపోయింది, ఇలా అయిపోయిందని బాధపడుతూ నలుగురికి చెప్పుకోవటం కాదు. నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఈ బాధలో ఉన్నానని వాళ్ళతో వీళ్ళతో చెప్పుకోవటం కాదు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఏ మాత్రము నిన్ను ఎడబాయనని వాగ్దానం చేశాడు కదా. వాగ్దానం చేసింది ఆయనే కదా. మరి ఆయన వాగ్దానం చేసినప్పుడు నీవెలా ముందుకు వెళ్ళాలి అని అంటే, ప్రభువు నాకు సహాయుడు అని నమ్మాలి. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అనే మంచి ధైర్యముతో నీవు ముందుకు వెళ్ళాలి. ధైర్యము కావాలి. మన ప్రభువు యెహోషువతో చెప్పాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండే యెహోషువ, మోషేకు తోడు ఉన్న రీతిగా నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను విడువను, నిన్ను ఎన్నడు ఎడబాయనని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు భయపడవద్దు, ధైర్యముగా ఉండు. దేవుని లేఖనం అంటుంది, నరమాత్రుడు నీకేమి చేయగలడు? దేవుడు నీ పక్షములో ఉండి దేవుడు నిన్ను విడవకుండా ఉన్నాడు గనుక నరమాత్రులు నిన్నేమీ చేయలేరు. కాబట్టి ప్రభువు నీకు సహాయకుడని నమ్మి ఆయన నాకు సహాయం చేయగలడన్న నమ్మకంతో ధైర్యముగా ముందుకు వెళ్ళాలి. దేవుడు ఈ దినమందు నీతో మాట్లాడిన వాగ్దానం మేరకు దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని, మరి ఆ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, నీవు నన్ను విడువను ఎడబాయని అన్నావు కదా, నీవు నాకు సహాయము చేయమని ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థన ద్వారా ఈ కొద్ది మాటలను ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మహిమగల దేవా, ఈ దినమందు ఈ యొక్క 2025వ సంవత్సరం జనవరి మాసం 26వ తారీఖున ఈ గణతంత్ర దినోత్సవ దినమందు ఈ ఆదివారం నీ సన్నిధిలో చేరి నీ నామాన్ని గణపరచుటకు, నీ నామాన్ని మహిమపరచుటకు, అనుదిన జీవాహారం అనేటువంటి కార్యక్రమాన్ని చేయుటకు నువ్వు కృప చూపించుతూ ఉన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ వాక్యము విన్నటువంటి ప్రతి బిడ్డ జీవితాలను నీవు ఆశీర్వాదకరంగా మార్చండి. అలనాడు యెహోషువతో నీ వాగ్దానం చేశావు ప్రభువా, ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించేటువంటి నాయకులు మోషేనైనా మృతి పొందినటువంటి ఆ సందర్భంలో ఎవరు సహాయకుడుగా లేరు, ఎవరు లేరు అనేటువంటి విభ్రాంతిలో ఉన్నటువంటి ఆ సమయంలో నీవు నూను కుమారుడైన యెహోషువను ఏర్పాటు చేసుకొని యెహోషువతో నీవు మాట్లాడావు కదా. యెహోషువా, నేను నిన్ను విడువను, నిన్ను ఎన్నడు ఎడబాయనని వాగ్దానం చేశావు తండ్రి. మోషేకు తోడయున్న దేవుడు దేవా, యెహోషువ కూడా నీవు తోడుగా ఉండి నడిపించావు. ఆ రీతిగానే ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు దేవా, నీ వాగ్దానం చేస్తా ఉన్నావు. నేనే చెప్పాను కదా, నిన్ను విడువనని నేనే చెప్పాను కదా. నీవు భయపడకు, దిగులు పడకు, ధైర్యముగా ఉండమని సెలవిచ్చావు తండ్రి. అవును ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ బిడ్డలు
వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలియదు, కానీ దేవా, సమస్తమును ఎరిగిన దేవుడు నీవే గనుక వారి పరిస్థితులను నీవు మార్చండి. వారికి కావలసిన సహాయమును నీవు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు ఉన్నాడని, ఆయన మనకు సహాయం చేస్తాడనే ధైర్యము కలిగి నీ బిడ్డలు ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఈ కార్యక్రమాన్ని మరింతగా వీక్షించి ఆత్మీయ మేలులు పొందగలరని ప్రేమతో మనవి చేస్తూ మీ సహోదరులు దైవజనుడు పాస్టర్ ఇమ్మానుయేల్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.